లకు చేయూత 2,00,000 పెన్షన్లకు ప్రభుత్వం అనుమతి. ఇప్పటికే 12 లక్షల మంది ఎదురుచూపులు. వడపోత ద్వారా ఎంపికకు కసరత్తు. సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా చేయూత పథకం కింద కొత్తగా సామాజిక పెన్షన్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారుల ఎంపిక కోసం త్వరలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ వడపోత చేపట్టనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 42.23 లక్షల మంది పెన్షనర్లు ఉండగా కొత్తగా 2 లక్షల మందికి ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 2026-27లో 233 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం వృద్ధులు, అదేవిధంగా వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత కార్మికులు, హెచ్ఐవి బోధకాలు బాధితులకు నెలకు 2,016 చొప్పున, దివ్యాంగులకు 4,016 చొప్పున చెల్లిస్తున్నారు. 3 ఏళ్లుగా బోధకాలు, డయాలసిస్ మినహా కొత్తగా పెన్షన్లు ఎవరికి ఇవ్వలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 12 లక్షల పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం బడ్జెట్లో నిధులు ప్రకటించక గత నెల 20 నుంచి ప్రజావాణి ఇతర కార్యక్రమాల దరఖాస్తులు వెలువెత్తున్నాయి. సో మొత్తంగా ఏది ఏమైనా సరే ఈ నేపథ్యంలో 2 లక్షల మంది లబ్ధాలకు ఎంపిక చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. ఇప్పటికే వృద్ధాప్య పెన్షన్ 4,000 లక్షల మంది, వితంతులు, ఒంటరి మహిళలు పెన్షన్లు 3.5 లక్షలు, చేనేత గీత కార్మికుల పెన్షన్లు 3 లక్షలు, దివ్యాంగుల పెన్షన్లు 72,000 అర్జీలు అయితే ఉన్నాయన్నమాట. అయితే ఇందులో కేవలం 2 లక్షల మందికి మాత్రం ఇప్పుడు పెన్షన్లు అయితే ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.